తెలంగాణకి ఏమైందో తెలీదు గానీ, పరిశ్రమలకి వ్యతిరేక పోరాటాలు వివిధ ప్రాంతాల్లో జరుగుతాయి. ఏదైతే ఇప్పుడు మన కొడంగల్ దగ్గర ఫార్మా కంపెనీ పెట్టడానికి భూసేకరణకు సంబంధించిన వ్యతిరేక పోరాటం లగచర్లలో జరిగినటువంటి లాఠీ చార్జులు, విధ్వంసాలు ఇదంతా చూసాం. ఇప్పుడు కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. అంటే ఒక పరిశ్రమ పెట్టాలంటే తమ సొంత భూముల్ని కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చేటటువంటి రైతుల్ని కన్విన్స్ చేయడం కాకుండా, కన్‌ఫ్యూజ్ చేసి చివరికి తన్ని పరిశ్రమలు పెడతారా? అన్నటువంటిది. అంటే పరిశ్రమ నాకు మా ప్రాంతంలో కావాలని ప్రజలు కోరాలి. ఆ విధమైన వాతావరణం గాకుండా మా ప్రాంతానికి పరిశ్రమలొద్దన్నటువంటి ఉద్యమం జరిగింది. అది ఒక ఎత్తైతే, వద్దన్న తమ సొంత భూములలో తమకి నష్టం అన్నటువంటి రైతుల్ని తన్నినటువంటి సంఘటన విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే తన హక్కు తనకి కోల్పోయి, ఎవరో పారిశ్రామికవేత్తల కోసం తను తన్నులు తినాల్సిన పరిస్థితి రైతులకు రావడం. ఇప్పుడు మరొకటి ఇథనాల్ పరిశ్రమకి సంబంధించినటువంటి యాజిటేషన్ అన్నది సంచలనం సృష్టిస్తుంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం నేషనల్ హైవే మీద భారీ ఎత్తున నిరసనకు దిగారు. ఎందుకంటే అక్కడ ఇథనాల్ పరిశ్రమని తరలించమని. ఆల్రెడీ ఉన్న పరిశ్రమని తరలించమని. ఇథనాల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి కాస్ట్‌లీ ఇదే మంచి ప్రయోజనకరమైనటువంటిది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ని తగ్గించి ఇథనాల్ వైపుగా ప్రజల్ని తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దశలో ఆ పరిశ్రమ వలన తమకు కాలుష్యం అని, తాము ఇబ్బంది పడుతున్నామని, అది మార్చేయాలని డిమాండ్ చేయడం అన్నది విచిత్రమైన పరిస్థితి.